15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2020-21 నుంచి 2025-26 వరకు 6 సంవత్సరాల పాటు ఉంటుంది. అది మార్చి 31 వరకు టైం ఉంది. 3,000 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. యాక్చువల్ గా 15th ఫైనాన్స్ కమిషన్ గనక నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ ఫండ్స్ ల్యాబ్స్ కాకుండా ఎక్స్టెండ్ అయ్యేది. కాకపోతే ఫైనాన్స్ కమిషన్ దాని టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో డిసెంబర్ లో పార్లమెంటు చర్చ జరిగిన తర్వాత బీజేపీని దోషిగా నిలబెట్టే అవకాశం కాంగ్రెస్ కుండే. కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా అంటే సుప్రీంకోర్టులో కేసు ఫైనల్ రాలేదు, హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, గవర్నర్ గారు తిప్పి పంపలేదు, నిర్ణయం చెప్పలేదు, రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నప్పుడు ఈ 4 నెలల సమయాన్ని వినియోగించకుండా పూర్తిగా అంటే చేయాల్సిన పని పూర్తిగా చేయకుండా కేవలం రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ గెలిచారు, సింపుల్. జూబ్లీహిల్స్ గెలిచారు, అదే ఊపులో పోవాలి ఎలక్షన్. జూబ్లీహిల్స్ లో గెలిచిందేమో బీసీ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వము జనరల్ వార్డుకి వచ్చి ఇప్పుడు బీసీలా 2 కోట్ల జూబ్లీహిల్స్ లో కనుక ఓడిపోతే మార్చి కాదు, నెక్స్ట్ మార్చ్ కూడా పెట్టకపోదురు. దీన్ని బట్టే మీరు ఒక అప్పీల్ చేయండి. ప్రభుత్వానికి సమయం ఉంది, అనవసరంగా ఈ ఉన్న సమయాన్ని వినియోగించుకున్నాక అయిపోయింది. అంటే నేను నోటిఫికేషన్ వచ్చేసింది 11th, 13th, 14th అడ్డుకుంటే హైకోర్టే. శరత్ గారు, ఈశ్వరయ్య గారు చెప్పాలి. మీరు అన్నారు మీరే కేసు వేస్తా అని చెప్పారు. ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి, కానీ జిల్లా వైజ్ గా ఫైల్ అయినాయి. అవి దే ఆర్ డిఫరెంట్ నోట్. ఎలక్షన్ ఆపడానికి ఫైల్ కాలేదు సార్. అవి ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ జరగలేదు, స్టే ఇవ్వండి అనే కదా. భరత్ గారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి, దయచేసి ఒక్క నిమిషం సమయం తీసుకున్నాం. ఈ రిజర్వేషన్లు ఇంత దరిద్రంగా తయారడానికి కారణము లోకల్ ఎమ్మెల్యేలు సార్. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమని రిజర్వేషన్స్ ని ఎటు పడితే విసిరి పారేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొన్ని చోట్లలో అసలు మీకు బీసీలు చాలా ఉన్న చోట మీకు జనరల్ సీట్ చేసి పారేస్తున్నారు, తర్వాత ఎస్సీ సీట్ ఇచ్చి పారేస్తున్నారు. ఇట్లా రకరకాల అంటే కొన్ని సందర్భాలలో వీడు రేపు ఏదన్నా పంచాయతీలో గెలిస్తే వీడు మళ్ళా మనకు మేకైతాడని కొంతమంది అగ్రకులాల వాళ్ళు ప్రాతినిధ్యం వహించే చోట కూడా బీసీ సీట్లు ఇప్పించినారు తెలుసా. ఎమ్మెల్యేలు కూర్చొని ఆర్డీఓల దగ్గర రకరకాల యాగి చేసినారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది ఇక పూర్తిగా వీళ్ళు దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నారు. తర్వాత రెండోది, ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అనదు, రేవంత్ రెడ్డి అని అనాలి. అసలు రేవంత్ రెడ్డి ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ రేవంత్ రెడ్డి, అంతే. మిగతా అన్ని డమ్మీలే అక్కడ. అట్లా భరత్ గారు, మా ఖమ్మం జిల్లాలో 90% ఎస్టీలు ఉన్న చోట బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అసలు బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది ఒక సైంటిఫిక్ గా జరగట్లేదు. కొన్ని జీరో ఉంటారా సార్? కొత్తగూడెం జిల్లా మొత్తం జీరో. అంటే 2-3 రోజులు టైం ఇస్తే ఇదే జరుగుద్ది. నేను చెప్తున్నాను, ఎన్ని తప్పుల తడకతో ఇంత ఫాస్ట్ గా చేస్తే 2-3 రోజులు ఇస్తే అసలు డ్రాఫ్ట్, నా ఉద్దేశం ఏంటంటే డ్రాఫ్ట్ రిలీజ్ చేసి దాని మీద అభ్యంతరాలు తీసుకొని అట్లా చేయాలి. ఉండదా సార్ శరత్ గారు? అట్లా ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు కదా. ఓటర్ రోల్ కి డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లకు డ్రాఫ్ట్ ఇచ్చి అభ్యంతరాలు తీసుకొని ఎందుకు చేయకూడదు కలెక్టర్ లో? అవి అది చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు న్యాయంగా ధర్మంగా ఒక పని చేయాలన్న ఆలోచన ఉన్న వాడికి ఇవన్నీ ఇంగిత జ్ఞానం ఉంటది, ఈ రకమైన ఔచిత్యం అనౌచిత్యం ఉంటది. ఇక్కడ అది కాదు కదా. మీకు ఒక విషయం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ మెకానిజం లో ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వై డోంట్ దే గివ్ డ్రాఫ్ట్ రిజర్వేషన్, అభ్యంతరాలు స్వీకరించడం అన్నది దానికి కూడా టైం లైన్ లిమిట్ పెడితే, ఇప్పుడు ఎందుకంటే నామినేషన్ కు ఇన్ని రోజులు, విత్డ్రాయల్కి ఇన్ని రోజులు, స్క్రూటినీకి రోజులు ఇట్లా ఇస్తున్నారు కదా. అట్లాగే అసలు రిజర్వేషన్ ఫిక్స్ చేసేటప్పుడు మెకానిజం లో డ్రాఫ్ట్ రిజర్వేషన్ ఇచ్చి దాని మీద అభ్యంతరాలు స్వీకరించి చేస్తే బాగుంటది. అప్పుడు ఏమైనా తప్పులు చేస్తే కరెక్ట్ కూడా అవుతాయి కదా. ఇప్పుడు విఠల్ గారు చెప్పినట్టు 90%. భరత్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే ఏం చెప్పినారు, రాణి కుముదిని అనేట ఆమెను ఒక దళిత మహిళకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి ఆమె జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి. అంతేగాని ఆమె మరి తాను ఏం బాధ్యత నిర్వర్తించినాను, నేను ఇప్పుడు ఏ స్థానంలో కూర్చున్నాను, దీన్ని సరిగా చేయాలన్నప్పుడు ఈ పద్ధతులు ఆలోచించాలని ఆమె ఉంటదా అనే అవకాశం లేదు అక్కడ. విన్నారా? ముఖ్యమంత్రి విల్ ప్రివేల్ ఓవర్ ఎవ్రీబడి. యాక్చువల్లీ అయితే ఈ రిజర్వేషన్స్ ఈ రకంగా చేసిన తర్వాత తప్పకుండా కొంత అవకాశం ఇచ్చి అక్కడక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఫైనల్ గా ఇగో దిస్ ఇస్ ది రిజర్వేషన్ లిస్ట్ అని అనాలా. అట్లాంటిది ఏది లేదు కదా ఇక్కడ. భరత్ గారు, మీరు చెప్పినట్టు ఈ అంశం మీద కూడా
కోర్టుకు వెళ్లే అవకాశం ఉందేమో శరత్ గారు అడ్వైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తప్పుల తడక ఉంటే మరి ఇది ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? మనం 2025లో ఉన్నాం కదా, ఇప్పుడే మనకు స్వాతంత్రం రాలే కదా, మనకు మెకానిజం ఉంది, సిస్టమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది కదా. దీని మీద కూడా కోర్టుకు వెళ్లే అవకాశం భరత్ గారు చెప్పినట్టు ఇప్పుడు 100% ఎస్టీలు ఉన్న చోట బీసీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, 90% బీసీలు ఉన్న చోట ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? దానికి ఒక ప్రాతిపదిక, ఒక ఫిలాసఫీ, ఒక రీజనింగ్, ఒక లాజిక్ ఏం లేకుండా గుడ్డెత్తి చేలబట్టట్టు చేస్తే మరి ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజా ప్రాతినిధ్యమే లేని ప్రజాస్వామ్యం ఎట్లా అంటారు? కాబట్టి మనం పుట్టక ముందు డిసైడ్ చేసిన పొన్నుస్వామి కేసు పెట్టి ఇప్పటికి కూడా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ కామంటున్నారు. తర్వాత వాళ్ళ అంటే కోర్టు సాఫ్ట్వేర్, మెంటల్ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ అవుతాయి అయింది కదా. ఇప్పుడు మహారాష్ట్ర కేసులో మన కేసులో అయింది కదా, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గరే. మహారాష్ట్ర కేసులో ఇంటర్ఫియర్ అయింది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన దగ్గర కూడా ఇంటర్ఫియర్ అయింది అంటున్నాం ఇప్పుడు. అలా కాదు, మన దగ్గర అనేది ఒక డిఫరెంట్ మెథడ్ లో అయినారు, ఇది బియాండ్ 50% అనే దాంట్లో అయినారు. అదే ఇప్పుడు ఒకసారి మీకు విషయం చెప్పాలి, కరీంనగర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన మా సింగ్, రవీందర్ సింగ్ తరఫు మేము కేసు వేసినాం. ఆల్ఫోజ్ నరేందర్ అని ఆయన పేరు మార్చితే ఆయన ఆల్ఫోజ్ అనేది ఆయన సంస్థల పేరు, అది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హిజ్ నేమ్ అని అంటే ఆ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమని డిస్మిస్ చేసింది తెలుసా? రిలయింగ్ అపాన్ పొన్నుస్వామిస్ జడ్జ్మెంట్, నౌ దట్ ది నోటిఫికేషన్ హెస్ బీన్ ఆల్రెడీ ఇష్యూడ్, సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ అని అన్నారు. తెలుసా? పేరు మార్చి పారేస్తున్నారు. ఆల్ఫోజ్ నరేందర్ ఆయన పేరట, ఆయన అందరూ గాంధీ మహాత్ముడు ఆల్ఫోజ్ నరేందర్ అని అంటారట. అట్లనే ఈజ్ వెరీ పాపులర్ అమాంగ్ ఎస్ ది ఓటర్స్ అని. అంటే చెప్తున్నాను మీకు, కోర్టులలో ఎన్ని ఇక్కట్లు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది. సార్ ఇప్పుడు భరత్ గారు, మన దగ్గర ఎన్నికల మెకానిజం లేదనుకోవడం భ్రమ. వాళ్ళకు 2 రోజుల ముందు ఇచ్చిన, 3 రోజుల ముందు ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ చేయాలనుకుంటే ఆలోచన ఉంటే చేయగలుగుతారు. వీళ్ళకి ఆల్రెడీ 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తారు ఎలక్షన్ల గురించి. ఇప్పుడు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో ఏ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులం ఎక్కువ ఉన్నదో ఉంటది. అంతకుముందుకు ఏంటంటే ఒకసారి బీసీకి వస్తే, ఒకసారి ఎస్టీకి వస్తున్నట్ల రొటేషన్ ఉంటుండే. ఈసారి ఎందుకో ఇంత గందరగోళం మరి? అంటే ఎంప్లాయీస్ కు అటు ప్రభుత్వానికి మధ్య ఏదైనా ఇబ్బంది ఉందా లేక తెలియదు, కానీ కావాలని ఇక్కడ పర్ఫెక్ట్ గా అంటే ఇబ్బంది జనాలకు అర్థం కాని రిజర్వేషన్లు చేసిరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బీసీలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఎస్సీలకు ఇచ్చిరు. ఇప్పుడు శరత్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పినట్టే, రాజకీయ నాయకులు అంటే బీసీలు ఉన్నటువంటి నాయకుల దగ్గర ఎస్సీలకు ఇచ్చుకురు. ఎందుకంటే రేపొద్దున వాడు ఎదిగి పెద్ద గ్రామాలు ఉంటే ఎదిగి వాడు రేపొద్దున నాకేమన్నా ప్రత్యర్థి అయితే భయంతో అట్లా సేమ్ కూడా ఎస్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాడ బీసీలకు అవకాశం ఇచ్చిరు. అంటే సేమ్ క్యాస్ట్ అంటే రెడ్ ఉన్న కాడ కూడా రెడ్లకు ఇచ్చుకోలేదు. సేమ్ అంటే రేపొద్దున ఆర్థికంగా ఎదిగి మళ్ళీ వాడు రేపొద్దున ప్రత్యర్థి అయితే భయంతో. కానీ ఇక్కడ అయితే స్పష్టంగా అయితే అధికారులు తప్పు చేసారు, అధికారులు స్పష్టత లేదు. ఎందుకంటే మెకానిజం పర్ఫెక్ట్ ఉంది. ఈ రోజులలో మెకానిజం లేకపోవడానికి ఏముంటది భరత్ గారు? పర్ఫెక్ట్ అయిన మెకానిజం ఉంది. చెప్పాలి మాధవరెడ్డి గారు, లేకుండా దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా అంటే ఎక్కడి నుంచో వచ్చిన దళిత నాయకులు ఆయా నియోజకవర్గాలలో కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లోకల్ దళితులు ఎక్కడ డెవలప్ అవుతారోనని ఆ ఎస్సీ నియోజకవర్గాలలో బీసీలకు ఇప్పించినారు తెలుసా? మా ఓన్ నియోజకవర్గమే నేను మీకు చెప్తున్నాను, ఇంకా వేరే ఎక్కడో ఎందుకు. కోటపల్లి అనే ఒక మండలంలో ఒక్క బీసీకి రాలేదు సీటు, ఒక్క బీసీకి తెలుసా? 100% వాస్తవం సార్. మీరు ఇప్పుడు మీరు రాజకీయాలు ఎవరో చేయట్లేదు, మొత్తం ఒకే. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కు ఒక రకమైన ఫిలాసఫీ ఉంటది, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా అంటారు. మరి వివేక్ కుటుంబంలో 3 ఇచ్చినారు కదా, దాన్ని మాట్లాడరు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 ఉన్నారు కదా, అది మాట్లాడరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఎమ్మెల్యేలు, అది మాట్లాడరు. గుత్తా జానారెడ్డి 2 కొడుకులు మాట్లాడరు. ఒక బీసీల కాడికి వచ్చేటప్పటికి మాత్రము అబ్బా ఒక్క కుటుంబంలో 2 3 అంటారు. ఇది ఒక డబుల్ స్టాండర్డ్ రాజకీయాలండి. సో కన్క్లూడ్ చేద్దాం. ఎస్ విఠల్ గారు ఏదో చెప్పాలంటే భరత్ గారు, ఇందాక మాధవరెడ్డి గారు అన్నట్టు ఇది కులాలు, మతాలు, ప్రాంతాలు కాకుండా మొత్తం కొన్ని కుటుంబాలు ధనికుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోతుంది. దానిలో ఎక్కువగా మా ఖమ్మం జిల్లాలో ఎగ్జాంపుల్ నేను చెప్పిన, అది దానిలో బీసీలు ఉండొచ్చు. ఇప్పుడు మన వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో 4 ఉన్నారు. ఆయన చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతాడు, బెంచ్ కార్లలో తిరుగుతాడు, ఆయనకి రిజర్వేషన్ కావాలి. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చరికే కులము, మతము, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ఎదగాలి. ఎదిగినాక ఇంకో పేదోడు రావద్దు, దానికి కులం లేదు, ఏమి లేదు.
ఎస్సీలలో ధనికులు ఉన్నారు, బీసీలలో ధనికులు ఉన్నారు, రెడ్లు వెలమలు కమ్మల్లో భూస్వామి కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి కొంతమంది ఎక్కువ ఉండొచ్చు. నేను మొత్తం భారతదేశాల్లో పాలిటిక్స్ ని కార్పొరేటైజ్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ దగ్గరుండి చేపించారు. 50 కోట్ల నుంచి అలా 1000 కోట్లకి వెళ్ళారు. మంత్రి పదవి వచ్చే వరకు వివేక్ వెంకటస్వామి మాలలను లీడ్ చేసినాడు. మంత్రి ఇప్పుడు మాలలు లేరు, కారణం ఇప్పుడు 1000 కోట్లు వెంకటస్వామి అంటాడు. దళిత సామాజిక గురించి మంత్రి అయ్యాడు, ఓపెన్ నుంచి మంత్రి కాలే. ఇదొకటి కూడా ఆలోచన చేసుకోవాలి. 1000 కోట్లు ఉన్నాయి దళిత. ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి వందల ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆయన కూడా ఎక్కడి నుంచి అయినా కోటాల మళ్ళీ దళిత కోట మాల కోటలు అయ్యింది కదా, ఎక్కడైనా నాకు అర్థం కావట్లేదు. అదే రిజర్వేషన్ అనేది కూడా సామాజికత్వం ఎటు చూస్తారంటే ఆర్థిక పరిస్థితి చూడరు. దుదిమేట బాలా యాదవ్ కు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నా నన్ను యాదవ్ ఈ గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చినట్టు చూస్తారు తప్ప దాన్ని పోగొట్టడం కోసమే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పించింది. ఆర్థిక థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, విఠల్ గారు, శరత్ గారు, మాధవ్ రెడ్డి గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా పాల్గొన్నారు. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్స్ అయితే 17% మాత్రమే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. దాని పట్ల అయితే నిరాశ వ్యక్తం చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య అయితే చెప్తున్నారు దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే స్టే వస్తుంది, దానికి ముందుకు రండి అని చెప్పి శరత్ గారిని అదేవిధంగా విఠల్ గారిని కూడా అడగడం జరిగింది. తర్వాత చాలా ఇష్యూస్ ఇవాళ బీసీతో కాకుండా రాజకీయాలు, డబ్బుమయం, తర్వాత చాలా అంశాలు కూడా కొన్ని బీసీలతో సంబంధం లేని టాపిక్స్ కూడా ఇవాళ చర్చకు వచ్చాయి. ఇటువంటి విషయాల్లో అంటే ముఖ్యంగా సొసైటీని అవేర్నెస్ చేసే చర్చల విషయంలో మాత్రం జీతల్ న్యూస్ ఎప్పటికి కూడా ముందుంటుంది. పబ్లిక్ ఇష్యూస్లో మరింత విస్తృతమైన చర్చ జరగాలి. ఇక్కడ చర్చ జరుగుతూనే రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తుంది. అల్టిమేట్గా ప్రజలు తెలుసుకుంటారు ఏది కరెక్ట్ అన్నది. సో ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటుంది జీతల్ న్యూస్.